हाई फ्रेंड्स पीजी न्यूज़ की स्वागतम फ्रेंड्स कुवैत लो इप्पुडु कुवैत विजिट वीजाలను నివాస వీసాలుగా మార్చండి అంటూ తెలియజేస్తున్నారు। ఈ అవకాశం కోసం అయితే చాలా కాలంగా అయితే ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు। అలాంటి వారందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఫ్రెండ్స్। మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి। మరి వివరాలు చూస్తే ఆర్టికల్ 16 ప్రభుత్వ సందర్శకులు కార్మికులు మరియు కుటుంబాల కోసం వీసా మార్పిడి నియమాలకు వివరిస్తుంది। అయితే కువైట్ లో విజిట్ వీసాను సాధారణ నివాస అనుమతిగా మార్చుకునే 5 నిర్దిష్ట దృశ్యాలను ఆర్టికల్ 16 వివరిస్తుంది। వీసా స్థితిలో మార్పును సమర్థించే అసాధారణమైన లేదా ఆచరణాత్మక పరిస్థితులను పరిష్కరించడానికి ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి। అర్హత ఉన్న సందర్భాలలో ఇవి ఉన్నాయి। మొదటిగా ప్రభుత్వ విజిట్ వీసా హోల్డర్లు ఏదైనా మంత్రిత్వ శాఖ ప్రభుత్వ అధికారం లేదా సంస్థకు ప్రభుత్వం విజిట్ వీసాపై కువైట్లోకి ప్రవేశించిన వ్యక్తులు విశ్వవిద్యాలయ డిగ్రీ లేదా ప్రత్యేక సాంకేతిక అర్హత కలిగి ఉంటే వారి వీసాను నివాస అనుమతిగా మార్చుకోవచ్చు। ఈ మార్పిడికి నివాస వ్యవహారాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఆమోదం అవసరం। నెంబర్ 2 గృహ కార్మికులు మరియు ఇలాంటి వర్గాలు గృహ కార్మికులు మరియు ఇలాంటి పాత్రలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా వారి సందర్శన వీసాలను సాధారణ నివాస వీసాలుగా మార్చుకోవచ్చు। నెంబర్ 3 కుటుంబం విజిట్ వీసా కువైట్ లో చట్టబద్ధంగా నివసిస్తున్న తక్షణ కుటుంబ సభ్యునితో చేరడం ఉద్దేశం అయితే విజిట్ వీసా కుటుంబం సందర్శన లేదా పర్యాటక రకం కోసం జారీ చేయబడినది మార్చబడుతుంది। అలాగే నెంబర్ 4 వర్క్ వీసాపై కువైట్లోకి ప్రవేశించి నివాసం పొందే ప్రక్రియను ప్రారంభించిన వ్యక్తులు కానీ అత్యవసర కారణాల వల్ల దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత వారి సందర్శన వీసాను మార్చుకోవచ్చు। వారు విదేశాల్లో గడిపిన సమయం 1 నెల మించకపోతే మాత్రమే ఇది అనుమతించబడుతుంది। అలాగే నెంబర్ 5 ఇతర అసాధారణ పరిస్థితులు నివాస వ్యవహారాలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ప్రతి పరిస్థితిని యొక్క యోగ్యత ఆధారంగా వారి అభిష్టానుసారం వీసాని మార్పిడి కోసం అదనపు కేసులు ఆమోదించవచ్చు। ఓకే ఫ్రెండ్స్, మరి చాలా కాలంగా అయితే ఈ వీసాల కోసం మార్పిడి కోసం అయితే ఎంతో మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు। అలాంటి వార్త అయితే రానే వచ్చింది। ప్రతి ఒక్కరికి కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్। మరి Don't forget to subscribe, like, share. Thanks for watching.